అందరూ నమస్కారం. మూవీ రివ్యూ ఆఫ్ 'షాకోట్' ఇది ఒక పంజాబ్ డబ్బింగ్ మూవీ. 2024లో రిలీజ్ అయింది. కేబుల్ వన్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇది ఒక లవ్ డ్రామా మూవీ. ఈ మూవీలో ఇండియా, పాకిస్తాన్ లవ్ స్టోరీ పెడతాడు. ఆ లవ్ సీన్స్ కూడా అంత ఎఫెక్టివ్‌గా ఉండదు చూడ్డానికైతే. ఇలాంటి ఇండియా, పాకిస్తాన్ లవ్ స్టోరీస్ మనం మూవీస్ ఇంతకుముందు చాలానే చూసాం గానీ, ఈ మూవీ కూడా సేమ్ అలాగే ఉంటది. సో, కొంచెం కొత్తగా ఏమన్నట్టు ఏమి ఉండదు. సో, వాళ్ళిద్దరి మధ్య జరిగే కొన్ని లవ్ అండ్ ఎమోషనల్ సీన్స్ వరకే ఈ మూవీగా హైలైట్ చేస్తారు. అది చూడడానికి కూడా ఒక్కొక్కలాగా అనిపిస్తాయి. ఇంకా ఈ మూవీ స్టోరీలోకెళ్తే, ఇంకా ఈ మూవీలో మన హీరో 'ఇక్బాల్ సింగ్' ఇండియను. సో, తను అనుకోకుండా పాకిస్తాన్ పోలీసులు దొరుకుతారు. సో, పాకిస్తాన్ పోలీసులు అరెస్ట్ చేస్తారు. వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకొని పాకిస్తాన్‌లో ఒక ఫ్రెండ్ ఇంటికెళ్తాడు. అక్కడికెళ్ళాక వాళ్ళ ఫ్రెండ్ ఇక్బాల్‌ని ఇండియాకి పంపించాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఇక్బాల్ బయట తిరిగితే ప్రాబ్లమ్ అని చెప్పేసి ఒక తెలిసిన వాళ్ళ ఇంట్లో పనివాడిగా జాయిన్ చేపిస్తారు. ఇక్బాల్ పనితో పాటు అక్కడున్న ఒక అమ్మాయిని కూడా ప్రేమిస్తాడు. ఇంకా ఆ అమ్మాయి కూడా ఇక్బాల్ సింగ్‌ని ప్రేమిస్తది. ఈ లవ్ మ్యాటర్ అమ్మాయిల ఇంట్లో తెలుస్తది. ఆ అమ్మాయి ఫ్యామిలీ వాళ్ళు ఇక్బాల్‌ని ఏం చేస్తారని పక్కన పెడితే, అసల ఇక్బాల్ ఇండియా వాడని తెలిస్తే ఆ ఫ్యామిలీ వాళ్ళు ఇక్బాల్‌ని ఏం చేశారనేదే ఈ మూవీ స్టోరీ. ఆ పాయింట్ బేస్‌ని ఈ మూవీలో కొంచెం స్టోరీ ఇంట్రెస్ట్‌గా తీసుకెళ్తాడు. కానీ ఏంటంటే, ఆ రొటీన్ లవ్ స్టోరీ పెట్టేసరికి స్టోరీ ఇంకొంచెం డల్ అయిపోతది. హైలైట్ చేయాల్సిన చోట కూడా చాలా డల్‌గా తీసుకెళ్ళిపోతాడు స్టోరీ. చాలా నార్మల్‌గా, సింపుల్‌గా తీసుకెళ్ళిపోతాడు. మూవీలో వాళ్ళు అనుకున్న కాన్సెప్ట్ ఏంటంటే, ఇండియా అబ్బాయి, పాకిస్తాన్ అమ్మాయి ప్రేమించుకుంటే ఎలా ఉంటది? సో, అది ఇండియా అబ్బాయి పాకిస్తాన్ వచ్చి పాకిస్తాన్ అమ్మాయిని ప్రేమిస్తే కొంచెం ఇంట్రెస్ట్‌గా క్రియేట్ చేయొచ్చని అనుకున్నారు గానీ, సో, కానీ ఆ సీన్స్ మాత్రం అక్కడ ఇంట్రెస్ట్‌గా చూడడానికైతే ఏమీ లేవు. చాలా రొటీన్‌గా, సింపుల్‌గా తీసుకెళ్ళిపోతూ ఉంటాడు. ఆ అబ్బాయి ఏదో పక్క ఊరు అమ్మాయిని తీసుకెళ్ళి ప్రేమించినట్టుగా చూపిస్తూ ఉంటాడు సీన్స్ అయితే. ఇంకా పాకిస్తాన్ పోలీసులు కూడా ఇక్బాల్ కోసం వెతుకుతూ ఉంటారు. ఆ సీన్స్ కూడా ఇంకొంచెం ఇంట్రెస్ట్‌గా చూపించుంటే బాగుండేదనిపించింది. ఇంకా క్లైమాక్స్‌లో కూడా సింపుల్‌గా తీసుకెళ్తాడు. క్లైమాక్స్‌లో ఒక రొటీన్ సీన్ పెట్టుకున్నాడు. ఆ రొటీన్ సీన్‌తోనే ఈ మూవీ ఎండ్ చేసేస్తాడు. ఇంకా క్లైమాక్స్‌లో వాళ్ళ ప్రేమ గెలిచిందా లేదా అని కూడా చూపించేస్తాడు. ఆ క్లైమాక్స్ సీన్ ఇంకొంచెం ఇంట్రెస్ట్‌గా చూపించుంటే బాగుండేదనిపించింది. ఇంకా ఈ మూవీలో ఆ లవ్ సాంగ్స్ చూడడానికైతే ఒక్కొక్కలాగా అనిపిస్తాయి. ఇంకా టెక్నిక్‌గా కాస్త పర్లేదు బాగానే ఉంటది. సీన్స్ కొంచెం క్వాలిటీగానే అనిపిస్తాయి. ఇంకా ఈ మూవీలో బ్లడ్ సీన్స్ కానీ, అడల్ట్ సీన్స్ కానీ అట్లాంటివి లేవు. మూవీ ఓవరాల్‌గా అయితే పర్లేదు బాగానే ఉంది. ఏదో ఒకసారి చూడొచ్చు. మీకు నచ్చితే చూడండి. లేకపోతే లీవ్ ఇట్. మీకు మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.